మామ లైంగిక వేధింపులు, భర్త వరకట్న వేధింపులు తాళలేక 7 నెలల గర్భవతి ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలని వేడుకున్నా పోలీసుల నుంచి కూడా స్పందన కరువైందన్న ఆవేదనతో న్యాయం కోసం రోడ్డుపై బైఠాయించింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో చోటు చేసుకుంది. పోచమవాడకు చెందిన రావుల మారుతి ప్రసాద్ అనే వ్యక్తితో బాధితురాలికి వివాహం జరగగా గత నెల 12న భర్త, మామ ఇంటి నుంచి గెంటివేశారు. దీంతో బాధితురాలు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. నెల రోజులు గడిస్తున్నా పోలీసులు కనీసం చర్యలు తీసుకోవడం లేదని, తనకు న్యాయం జరగడం లేదని బాధితురాలు ఆరోపించింది. నా భర్తని ఇప్పటి వరకు ఆ రోజు నాకు ఎలాంటిది ఏది రక్షణ ఇవ్వకుండా నన్ను ఆన్ ది స్పాట్ అక్కడి నుంచి వెళ్ళిపోండి నా బాబుని తీసుకొని నా చేతిలో. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, మంత్రిలు మహిళ గర్భవతిగా ఉన్నటువంటి మహిళ బయట కారణం సృష్టించింది. అసలు వేదికలు భరించలేక కొన్ని రోజులుగా పోలీస్ స్టేషన్ లో వరుస ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తోంది. అత్యంత వారు ఇంటికి రానివ్వట్లేదంటూ మంత్రి అంబేద్కర్ చొరవలో పెట్టింది. న్యాయం చేయాలంటూ నిరసన తెలిపింది. దీంతో ఒక్కసారిగా అక్కడ చర్చనీయాంశంగా పోలీసులు కలిసి కేసుపై వెంటనే విచారణ చేయాలని స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు పోలీసులు సంప్రదించినట్టు చేస్తుంది. ఫిర్యాదు ఇచ్చినా పోలీసులు స్పందించుకోవడం లేదని ఆరోపణలు చేస్తోంది. రైట్ గోపాలకృష్ణ. ఆ రోజు నాకు ఎలాంటిది ఏది రక్షణ ఇవ్వకుండా నన్ను ఆన్ ది స్పాట్ అక్కడి నుంచి వెళ్ళిపోండి నా బాబుని తీసుకొని నా చేతిలో పిలిపియలే. నా పిల్లని పిలిపి వాళ్ళని పిలిపియద్దు అంటే వాళ్ళు కింద ఉండాలంట. ఆయనకి ఎలా ఉంటారు సార్? నేను పని మనిషి అంటాడు. నా భర్తని ఇప్పటి వరకు